స్వామిత్వం కలిగి ఉంటుంది. అందువలనే ఇక్కడనే ఆ బ్రహ్మాది దేవతలు, శంఖన మహారాజు వీరంతా తపస్సు చేశారని వస్తారు. అలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పరమ పావనమైనటువంటి ఈ స్వామి పుష్కరిణిలో 9 తీర్థాలు ఉన్నాయి. ఇంద్రతీర్థం, అగ్నితీర్థం, ఇలాగా 9 తీర్థాలతో మిశ్రితమైనటువంటిది. 3.5 కోట్ల తీర్థాలతో కలిసినటువంటి ఈ పరమ పావనమైనటువంటి స్వామి పుష్కరిణి తీరంలో అదిగో ఆ జల రూపంలో ఉన్నటువంటి నారాయణుడు, ఆ జలస్వరూపుడు. నారములు అంటే జలము, నీరు అని, జీవులు అని. అయనం అంటే స్థానం, జలములే స్థానముగా కలిగినటువంటి వాడు నారాయణుడు. అదిగో ఆ జలరూపి అయినటువంటి నారాయణుడు, చక్రరూపి అయినటువంటి ఆ స్వరూపం. విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్యశాంగులం పురుషజే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాజాగుశ్చ పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ సాధనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజోధిపురుషః స జాతోత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా జిజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధజః త్రిసప్తమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభద్రన్ పురుషం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షజశ్చజే తస్మాత్ యజ్ఞాత్ సర్వ సంభృతం వృషదాజ్యం అశోకస్తాకశ్చక్రే వాజవ్యాను హారణ్యాన్ గ్రామ్యాశ్చజే తస్మాత్